అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఎంతో కష్టపడి మన పూర్వీకులు ఈ స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. కొందరు మన ఫ్యామిలీస్లోని స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన వారు కూడా ఉండి ఉంటారు. ఆ తర్వాత ఎంతో మంది మన నాయకులు వారికి చేతనైన అభివృద్ధి పథకాలు ఇంప్లిమెంట్ చేసి ప్రజెంట్ మనం ఈ స్థాయికి వచ్చేలా చేశారు. ఆ టైంలో అయితే ఇంటర్నెట్లు కూడా ఉండేవి కాదు. బట్ మన అధికారులు మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక్క సంకల్పమే మనం ఈ స్థాయికి చేయడానికి కారణమైంది. మరి ఈ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక ఈ ఇండియాని 10x స్పీడ్తో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కాలం యూత్ ఏది సాధించాలన్నా నేర్చుకునేందుకు తగిన రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయండి. ప్రతి ఒక్క యంగ్స్టర్ చేతిలో ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని మీరు మీ చెడుకు ఉపయోగించుకోవచ్చు, మీ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. అదేనండి మీ మొబైల్. అడ్డమైన చెత్త వీడియోస్ చూడకుండా మీరు మంచి స్థాయికి, ఒక మంచి పొజిషన్కి రావడానికి ఎలా ఎదగాలో దారులు వెతుక్కోండి. మీరు బాగుపడితే మీ ఫ్యామిలీ బాగుపడుతుంది. మీ ఫ్యామిలీ ఎదిగితే ఈ దేశం ముందుకు వెళ్తుంది. డెవలపింగ్ కంట్రీల నుంచి మన ఇండియా డెవలప్డ్ కంట్రీస్లోకి వచ్చేస్తుంది. ఏమంటారు? ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా గల దేశం ఇంతకుముందు చైనా ఉండేదండి. బట్ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా మన ఇండియా అయిపోయింది. సో ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా వారి వారి వ్యాపార వాణిజ్యాల కోసం మన దేశం వైపు చూస్తున్నాయట. ఎంతోమంది ఫారినర్స్ మన దేశాన్ని విజిట్ చేస్తున్నారు. వారు వచ్చి తిరిగి ఇండియా వదిలిపోయేటప్పుడు వావ్, ఇండియా ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, వెరీ గుడ్ పీపుల్ అనుకోవాలే కానీ ఎక్కడ పడితే అక్కడ ఊయడం, చెత్త వేయడం ఇలాంటి పనులు చేస్తుంటాం మనం. బట్ వచ్చిన ఫారినర్స్ పైన కూడా అమానుషమైన దాడులు జరిగాయి. దీనికి కారణం ఎవరండి? మనమే. అందుకే అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. ప్రతి తల్లి కూడా తన బిడ్డని బాధ్యతగా పెంచాల్సిన అవసరం ఉంది. వారికి చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడో చెప్పాల్సిన అవసరం ఉందండి. నేటి యువత భవిష్యత్తు వారి తల్లిదండ్రుల మీద ఉంది. వారి నడవడికను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది. కంచే చేను వేస్తే అన్నట్లు కాకుండా పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచుదాం. అట్లెందుకండి? చెత్తవాడికి చెత్త వేసిన దేశానికి మీ వంతు సాయం చేసినట్లయి. చాలామంది చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. దీనివల్ల ఆ ప్రదేశం డర్టీగా అవుతుంది. ఇండియా ఈజ్ ఎ డర్టీ కంట్రీ అనడానికి మీరు చేయి వేసిన వారు అవుతారు. మన ఇండియాని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మనం మన దేశానికి నిజంగా ఇచ్చేది ఏమైనా ఉంది అంటే అది మన పిల్లల్ని సక్రమమైన దారిలో పెంచడం. దీనివల్ల దేశం బాగుపడుతుంది. జై హింద్.